రాజ్యము ఎందుకు ఇవ్వబడలేదు? మెల్కీసెదెకు ఏ విధంగా అయితే అవుట్ ఆఫ్ నోవేర్ అన్నట్టుగా అపీర్ అవుతున్నారో, ఆ విధంగానే ఏలియా కూడా అవుట్ ఆఫ్ నోవేర్ అపీర్ అవుతున్నాడు. కేవలము షాలేము రాజు అని మాత్రమే చెప్పారు. షాలేం అనే పట్టణము ఒక రాజ్యముగా ఎప్పుడుంది? దానికి మెల్కీసెదెకు ముందు రాజులు ఎవరున్నారు? ఈవెన్ ఐగుప్తు మొదలుకొని, సిరియా మొదలుకొని, ఇశ్రాయేలు, యూదా, ఫిలిస్తియా, ఈ అన్ని దేశాలకి కూడా ముందు రాజులు తర్వాత రాజులు చాలా డీటెయిల్ ఉంటుంది బైబిల్లో. అయితే షాలేము రాజు అనేది ఆయనే కనబడుతున్నాడు. ఆ ముందు వాళ్ళు కనబడట్లే, తర్వాత వాళ్ళు కనబడట్లే. అలాగే ఏలియా కూడా వెనక ముందు ఏమీ కూడా లేని వాడిగా ఆయన చాలా సడన్గా కనబడుతూ ఉన్నాడు. ఆయన పరిపాలన, ఆయన ప్రవచించిన, ఆయన పరిచర్య చేసిన సమయము చాలా ప్రత్యేకమైన సమయము. దాదాపు 850 క్రీస్తు పూర్వము 850. దావీదు 1000, యేసుక్రీస్తుకి సరిగ్గా 1000 సంవత్సరాల క్రితం వాడు దావీదు తర్వాత సౌలు, దావీదు, సొలొమోనుల తర్వాత ఇశ్రాయేలు రాజ్యము ఏమైంది? రెండుగా విభజించబడింది. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యముగా విభజించబడింది. ఉత్తర రాజ్యం పేరు ఏమని చెప్తున్నాము? మీరు సైలెంట్గా ఉండండి మిగతా టైము. ఓకే, ఉత్తర రాజ్యం పేరేం పేరు? ఇశ్రాయేల్ రాజ్యము. దక్షిణ రాజ్యం పేరేం పేరు? యూదా రాజ్యం. ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ యొక్క క్యాపిటల్గా, రాజధానిగా ఏ ప్రాంతాన్ని పిలుస్తూ ఉన్నాము? వెరీ గుడ్. అంటే నేను ముందు అడిగింది మీరు తర్వాత చెప్పారు, తర్వాత అడిగేది ముందు చెప్పారు. ఓకే, ఉత్తర రాజ్యం యొక్క రాజధాని, ఉత్తర రాజ్యం యొక్క రాజధాని, ఇశ్రాయేల్ రాజధాని చెప్పండి. ఇప్పుడే కదా చెప్పారు, షమ్రోను. అదే తర్వాత రోజుల్లో సమారియాగా అయ్యింది. ఓకే, అలాగే దక్షిణ రాజ్యము యూదయ యొక్క రాజధాని యెరూషలేముగా ఉంది. రైట్. ఆ తర్వాత ఉత్తర రాజ్యం ఇశ్రాయేలులో అనేక మంది రాజులు వచ్చారు. దాదాపు అందరూ కూడా పూర్తిగా దేవునికి విరుద్ధమైన విగ్రహాలతో రాజీ పడిపోయి, పక్కన ఉన్న అన్యజాతులైన వారందరితో కూడా రాజీ పడిపోయి, ఆ 10 గోత్రాలు, ఇశ్రాయేలు యొక్క, యాకోబు యొక్క 10 గోత్రాలు ఉత్తరాలు ఉన్నాయి. ఆ 10 గోత్రాలు కూడా దేవుని ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడ్డారు. తర్వాత అష్షూరు వాళ్ళు వచ్చి వాళ్ళని చెరపట్టేశారు. ఆ దేశం ప్రజలు పూర్తిగా నాశనం అయిపోయారు. దేవుని ప్రజల్లో నుంచి వాళ్ళ పేర్లు కొట్టివేయబడ్డాయి. రెండవ రాజ్యము దక్షిణ రాజ్యము, యూదా రాజ్యము. ఒక ఇద్దరు మంచి రాజులు అయితే ఒక చెడ్డ రాజు, ఇద్దరు చెడ్డ రాజులు అయితే ఒక మంచి రాజు, అలాగా మిక్స్డ్గా, మంచి చెడు రెండు కలిసి మిక్స్గా ఉన్న వాళ్ళు కూడా దక్షిణ రాజ్యంలో యూదాలో వచ్చారు. అయితే వీళ్ళు కూడా మరలా అదే విధానంలో అన్యులైన వారితో, బయట ఉన్న వారితో, విగ్రహాల విషయంలో, పెళ్లిళ్ళ విషయంలో ఆ పక్కనున్న వారితో రాజీ పడడం వలన దక్షిణ రాజ్యం, యూదా రాజ్యం కూడా ఎవరు చెరపట్టి తీసుకుని వెళ్ళిపోయారు? బబులోను వాళ్ళు నెబుకద్నెజర్ సమయంలో చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇది ఈ బ్యాక్గ్రౌండ్. అయితే రాజ్యం డివైడ్ అయిన తర్వాత దాదాపు 100 సంవత్సరాలకి సొలొమోను తర్వాత రాజ్యం డివైడ్ అయింది. 850వ సంవత్సరానికి ఆ దరిదాపుల్లో యొక్క ఏలియా అనే యొక్క పరిచర్య మనము చూస్తూ ఉన్నాము. రైట్. ఏలియా యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, తన యొక్క ప్రాంతం గురించి కానీ ఎక్కడుందనంటే 17వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము. దయచేసి చూడండి. ఒక నిమిషం తీనిద్దాం. అందరూ తీయాలి తొందరగా, ఫాస్ట్, ఇంక్లూడింగ్ చిల్డ్రన్. హలో, కమ్ సిట్ హియర్. You move sit properly, and Ashish and Adesh and Abigail, everyone be alert. Okay, right, very good. Okay, leave it. Amma, leave it. ఇంకా అక్కడ కూర్చుంటే అలాగే కూర్చున్నాను, మధ్యలో వెళ్ళొద్దు బయటికి. ఓకే, వెరీ గుడ్. చదవండి. 17 మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము చదవండి. అమ్మా లేదు నాన్న, మీకు టోన్ ఓపెన్ అప్ అవ్వట్లే. అయ్యయ్యో. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన. రైట్. ఓకే, అంటే డైరెక్ట్గా రాజు దగ్గరికి వచ్చేసి ఏదో పరిచర్య చేస్తున్న బ్యాక్గ్రౌండ్ మనకు కనబడుతుంది తప్ప చాలా ఒక్క లైన్, చాలా బ్రీఫ్ ఇంట్రడక్షన్. ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్ చెప్పట్లే. చాలా బ్రీఫ్ ఇంట్రడక్షన్. మన గురించిన పరిచయం మాత్రం మనం చెప్పమంటే చెప్పండి. మన గురించి కానీ మనం పరిచయం చెప్పాలంటే ప్రసంగంలో, గంటన్నర ప్రసంగంలో 50 నిమిషాలు మన గురించి పరిచయం ఉంటుంది, 20-30 నిమిషాలు వాక్యం ఉంటుంది.
ఏలియా కంటే చాలా గొప్పవాళ్ళు మనం, కాబట్టి మన ఇంట్రడక్షన్కి అంత టైము. నేను నిజం చెప్తున్నాను, ఏమి ఇంట్రడక్షన్ వద్దు, ఏమీ చెప్పొద్దని మైక్ ఎలా ఇచ్చాడు బాబు, మీరు చెప్పింది చాలు. ఇంక చెప్పిందే చెప్పి పాడిందే పాడి, ఈయనండి నార్త్ ఇండియా అండి, ఈయనండి అక్కడండి, ఈయనండి అక్కడండి, ఈయనండి ఎలాగండి బాబు, టైం ఇచ్చేయండి. నేను వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళకే అర్థమైపోతుంది, నన్ను ఇంకొకసారి వినాలో ఇంకోసారి వినకూడదు. మీరు అంత చెప్పి ప్రయోజనం లేదు కదా. మనుషులు ఎంతగా తమను తాము పొగుడుకుంటున్నారో, ఈ గొప్ప ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన గొప్పతనాన్ని మనం అంచనా వేయలేం. మోషే మరియు యేసు ప్రభుతో పాటు ఒక చోట ఆయన కనబడుతున్నారు. కాంబినేషన్ చూడండి. మోషే సాధారణమైన వ్యక్తి కాదు. మోషే యొక్క పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా గొప్పవాడు, పెరిగిన ప్రాంతం చాలా గొప్పది, జ్ఞానం చాలా గొప్పది, చేసిన అద్భుతాలు గొప్పది, నడిపించిన వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు, నడిపించిన సంఖ్య చాలా గొప్పది, నడిపించిన సంవత్సరాలు చాలా గొప్పవి. రైట్. మోషే ఇశ్రాయేల్ చరిత్ర అంతట్లో కూడా చాలా గొప్ప నాయకుడిగా ఇప్పటికీ యూదులందరూ కూడా ఒప్పుకుంటారు. ద గ్రేటెస్ట్. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ఎవరికి కూడా మిగతా వాళ్ళకి అటువంటి గొప్ప ధన్యత ఇవ్వబడలే. సో ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆ రూపాంతర అనుభవంలో ఆ కొండ మీద ప్రభు ఎవరితో కనబడ్డారు? మోషే ఉన్నాడు. మరి అబ్రహాం ఎందుకు కాదు? దావీదు ఎందుకు కాదు? హృదయానుసారుడు కదా. సమూయేలు ఎందుకు కాదు? లేకపోతే దానియేలు ఎందుకు కాదు? ఇలాగా మనం ఒకవేళ క్వశ్చన్ వేసుకుంటే, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఏలియా యొక్క ఎలైజా అనే వ్యక్తి, ఏలియా అనే వ్యక్తి, ఏలియాస్ అని కూడా కొన్ని చోట్ల రాశారు. కొన్ని బైబిల్ ట్రాన్స్లేషన్ ఏలియాస్ అనే మాట వాడారు ఇంగ్లీష్లో. మనకి తెలుగులో ఏలియా అని ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పునరుత్థానం కాంటెక్స్ట్లో కూడా, ప్రకటన కాంటెక్స్ట్లో కూడా, యోహాను యొక్క కాంటెక్స్ట్లో కూడా ఈ యొక్క ఏలియా పేరు వినబడుతూ ఉంది. ఎందుకు ఈ యొక్క ఏలియా ఎంత స్పెషల్, ఏంటి ఆయన విధానం అనేది మనము ఆలోచన చేయాలి. గిలాదు అనే ప్రాంతము, గిలాద్ అమ్మ ఎవరేదన్నారు ఎవరు? గిలాద్ అనే ప్రాంతము యోర్దాను నది పరివాహక ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రాంతానికి ఉత్తరంగా ఉంది. మంచి సారవంతమైన భూభాగము, అంతే భయంకరమైన బలమైన కొండలు. అయితే అక్కడ వ్యవసాయము, ఆ కొండల్లో పండే చాలా రకరకాలైన ఆహార పదార్థాలు కూడా చాలా పేరుగాంచింది. కొండ ప్రాంతమే కానీ నీరు బాగుండేది. దానిలో అక్కడ వేరే వేరే రకాలైన ఒక వృక్షాలు అలాగే మొక్కలు ఉండేవి. బిలాం అనే ప్రాంతానికి ఇంకో ప్రాముఖ్యత ఏముందనంటే, ఆ యొక్క గిలాద్ అనే ప్రాంతము, ఆ గిలాదులో ఒక ఔషధాల మొక్కలు ఎక్కువగా పూసాయి. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు కానీ, ఆ చుట్టుపక్కల ప్రజలకు కానీ ఏమన్నా పసరులు, నాటు వైద్యాలు, మొక్కలు, మూలికలు, ఆకులు, అలములతో కూడిన వైద్యాలు కావాలంటే గిలాదు నుంచి మనం అమృతాంజన్ బామ్ అని అంటున్నాం కదా, కళ్ళకు పెట్టుకునేది కూడా కొన్ని బామ్ అని అంటారు. రైట్, జండు బామ్ అంటారు. ఈ యొక్క బాంబులన్నిటికీ కూడా బాంబు లాంటి బాంబు గిలాదులో తయారైంది అనమాట. అంత ప్రత్యేకమైన ప్రాంతము. గిలాదులో ఒక మెడిసిన్ ఉంది, గిలాదులో ఒక ఔషధం ఉంది, గిలాదులో వైద్యం ఉంది, గిలాదులో మనుషుల యొక్క సమస్యలకి, శరీరానికి పట్టిన రుగ్మతలకి ఒక విరుగుడు అనేది ఉంది. అది గిలాదు యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు ఇశ్రాయేలు రాజ్యము, ఉత్తర రాజ్యము భ్రష్టు పట్టిపోయినప్పుడు ఎవరు ఇక్కడ పరిపాలన చేస్తున్నారంటే ఆహాబు అనేవాడు పరిపాలన చేస్తున్నాడు. ఆహాబు అంటే మన ప్రధానమంత్రి గారు ఒక ఆయన చాచా 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 అని పిలిపించుకున్నాడు. మీకు గుర్తుందా లేదా? ఎవరు చాచా 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 అని పిలిపించుకున్నవాడు? ఇప్పుడు కూడా అన్నా 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 అని పిలిపించుకుంటున్నారు. ఇంకా కొంతమంది మావయ్య మావయ్య అని పిలిపించుకోవడానికి మాము మాము. ఈ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ చాచా, మాము, తాయ, దాదా, భయ్య అని పేర్లు పెట్టించుకుని పిలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారో ఆడికో దేవుడు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని మీకు గుర్తుంచుకోండి. ఈ ఆహబ్బు అని అంటే కూడా అర్థం చిన్నాన్న అని, చిన్నాన్న తండ్రి లాంటి వాడు. ఒక విధంగా చూస్తే అర్థం ఇది. రెండోది దేవుడు నా చుట్టం అని, దేవుడే నా చుట్టం. ఏకంగా మరి ఏ దేవుడో తెలియదు. అయ్యాడు, ఏ దేశానికి రాజు అయ్యాడు? ఆహబ్బు ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క సంతానము, అబ్రహాం యొక్క సంతానము, ఇస్సాకు యాకోబుల యొక్క సంతానము. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలు. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవునితో నిబంధన చేసుకోబడిన ప్రజలు. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు సున్నత పొందిన ప్రజలు. ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో ఉండవలసిన వాళ్ళు. ఇశ్రాయేల్లో ఉత్తర రాజ్యంలో వచ్చిన రాజులందరూ కూడా భ్రష్టులు కాగా, విగ్రహారాధికులు కాగా, వ్యభిచారులు కాగా, వాక్యంలో ఏం రాయబడిందంటే
16వ అధ్యాయంలో 33వ వచనం ఒకటి చూడండి. ఈ ప్రకారం ఆహాబు తన నేను చెబుతాను చూడండి. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించను. ఏలియా వచ్చి పరిచర్య చేసిన సందర్భము కాంటెక్స్ట్ ఏంటంటే, ఆహాబు లాంటి రాజు ఉన్నాడు. ఆహాబు లాంటి రాజు తన పితరులైన తనకంటే ముందుగా రాజులైన వారందరికంటే కూడా దేవుని దృష్టిలో బహు ఘోరమైన పాపాలు, ఇంకా ఘోరమైన డిగ్రీలో చేసి దేవునికి ఎక్కువగా పాపం చేసిన వాడు, ఎక్కువగా యెహోవాకు కోపము పుట్టించిన వాడు అనే మాట మనం చూస్తున్నాం. రైట్, ఇది కాంటెక్స్ట్. ఏలియా పరిచర్య ప్రారంభించిన దినాలు, ఏలియా యొక్క అవసరత దేవునికి పడిన దినాల యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేశం ఇప్పుడు పాడైపోయిన పరిస్థితిలో ఉంది. దేశము నానా రకాలైన వ్యసనాలకి, రోగాలకి గురైంది. దేశాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరూ లేరా అనే పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ దేశంలో ఆత్మ సంబంధమైన, నైతిక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, సామాజిక సంబంధమైన అన్ని రకాలుగా యొక్క కీడు అనేది, నాశనం అనేది, కొల్లడం అనేది దేశంలో అన్ని చోట్ల ఉంది. దానికి కారణము పరిపాలన చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉంది. దేశ ప్రజలందరినీ కూడా దేవుని భయంలో నడిపించవలసిన రాజులు ఒకరి తర్వాత ఒకరి తరం ముందు వాళ్ళకంటే ఎక్కువగా దేంట్లో ఘనత వహిస్తున్నారు? పాపం చేయడంలో. దేంట్లో ఘనత వహిస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడంలో. దేంట్లో ఘనత వహిస్తున్నారు? విగ్రహారాధనలో. దేంట్లో ఘనత వహిస్తున్నారు? అన్యులైన పక్కన ఉన్న జాతుల వారితో కాంప్రమైజ్ అయిపోవడంలో. ఇశ్రాయేలు ప్రజల్ని వీరు పాపం చేయడం మాత్రం కాకుండా ప్రజలను పాపంలో నడిపించడంలో రాజులు ఘనత వహిస్తున్నారు. అటువంటి కాంటెక్స్ట్లో ఏలియా యొక్క అవసరత దేవునికి పడింది. ప్రైజ్ ది లార్డ్. ఏలియా యొక్క అవసరత దేవునికి పడింది. మనము ఇటువంటి రోజుల్లో పుట్టాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఏలియాని కోరుకుంటున్నాడు. దేవుడు ప్రవక్తలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో భారతదేశం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కాకినాడ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, క్రైస్తవ్యం ఇటువంటి భ్రష్టత్వంలో ఉన్నప్పుడు, సమాజం ఇటువంటి భ్రష్టత్వంలో ఉన్నప్పుడు, దేవుడు నిన్ను నమ్మి ఎన్నుకొని ఆయన తన సంఘంలో, తన రాజ్యంలో ఆయన స్థాపించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, రాజును బట్టి చాలా భయంకరమైన దినాలు. రెండవది, అతని దినముల్లో బేతేలీయుడైన హీయేలు. బేతేల్ అనేది ఒక ప్రాంతము. బేతేల్ నుంచి వచ్చిన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. యెరికో గురించి అతనికి ముందు రెఫరెన్స్ ఎక్కడ ఉందండి? ఎప్పుడు యెరికో మళ్ళీ ప్రస్తావనకు వచ్చింది? ఎప్పుడు యెరికో గురించి మనం చదువుకున్నాం? యెహోషువ గ్రంథంలో మనం చూసాం. ఏం చేశారు యెహోషువ? ఆ తర్వాత ఇశ్రాయేలీయులు అందరూ యెరికో పట్టణాన్ని, యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. దాన్ని కూల్చివేశారు. గోడలు కూల్చివేశారు. ఆ యొక్క పట్టణాన్ని పట్టుకున్నారు, స్వాధీనపరుచుకున్నారు. వారు వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు ఇంకా పూర్తిగా వాగ్దాన దేశం అంతట్లో ఎంటర్ అవ్వడానికి ఒక మెయిన్ అడ్డుగా, ఒక ఫోర్ట్గా, ఒక కోటగా యెరికో రాజ్యం ఉండిపోయింది. దాన్ని కైవసం చేసుకుంటే తప్ప ఇన్ రోడ్స్ అనేది దొరకదు, లోపలికి వెళ్ళడం అనేది దొరకదు. అప్పుడు దయచేసి నాతో పాటు తీయండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. జోషువా 6:26. మొత్తం ఇదంతా అయింది, యుద్ధం అంతా అయింది. యెరికో పట్టణాన్ని పట్టుకున్నారు. యెరికో పూర్తిగా నాశనం చేసేసారు. అక్కడ వధ జరిగింది. దేవుడు గొప్ప విజయం ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. వీళ్ళ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటో చూడండి. అక్కడ దేవుడు స్తుతించి, అప్పుడు లాస్ట్లో ప్రాఫిటిక్గా ఆ కాంకరింగ్ అంతా అయిపోయిన తర్వాత, జయించడం అంతా అయిపోయిన తర్వాత, యెరికో మ్యాటర్ సెటిల్ చేసేసిన తర్వాత, ఇప్పుడు జయోత్సాహంతో యెహోషువ యెరికో మీద ఒక ప్రవచనం ఎత్తి చెప్తూ ఉన్నాడు. చదవండి అమ్మా. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథం చేయించాడట. ఇలాగ ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును నేను నాశనం చేశాను. దేవుని యొక్క మాట చెప్పున దేవుని బిడ్డలు ఐగుప్తులోంచి మరల వెనక్కి వస్తున్నప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించకుండా, దాన్ని జయించకుండా ఉన్న మొట్టమొదటి అడ్డంకి యెరికోని నేను జయించడం జరిగింది. యెరికోని నేను నాశనం చేయడం జరిగింది. ఎవడైతే మరల తిరిగి యెరికో పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తాడో వాడు యెహోవా దృష్టికి, మనము ప్రభులోకి వచ్చిన తర్వాత, ప్రభు యొక్క విడుదలలోకి వచ్చిన తర్వాత, ప్రభు నుంచి మనం మరలా వెనక్కి తిరిగి పోవడానికి ఎవరైనా సరే ప్రయత్నం చేసినట్లయితే, ఒక అడ్డంకిగా, ఒక బండగా ఉన్నట్లయితే, వాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు.
ఎరుకో పట్టణం నేను కూల్చేశాను. ఎరుకోని మరల తిరిగి కట్టేవాడు, దేవుని ప్రజల యొక్క విజయ పథములో అడ్డంకులు సృష్టించేవాడు, ఆటంకాలు సృష్టించేవాడు, వాడు యెహోవా దృష్టిలో శాపగ్రస్తుడు. ఓకే, వాడు దాని పునాదులు వేయగా ఆ పట్టణాన్ని మరలా, ప్రాకారాన్ని, కోటను మరలా తిరిగి కట్టడానికి ఎవరైనా శిలాస్థాపనలు, శంకుస్థాపనలు చాలా చేస్తున్నారు జనాలు, చాలా హడావుడిగా. జాగ్రత్తగా గుర్తించుకోండి. ఎవడైతే మరలా కట్టేస్తాను, యెరూషలేమును దేవుని ప్రజలు కూల్చివేశారు, దేవుని బిడ్డలు కూల్చివేశారు, దేవుని ప్రజలు కూల్చివేసిన దాన్ని నేను మరలా కడతాను, మరలా తీసుకొస్తాను. సినిమా హాల్లో ఒకప్పుడు వెళ్ళడం జనాలు మానేశారు, నేను మళ్ళీ సినిమా హాల్ స్టార్ట్ చేస్తాను. ఒకప్పుడు తాగుడు తక్కువైంది, నేను మళ్ళీ తాగుడు పెంచుతాను. ఒకప్పుడు రెడ్ లైట్ ఏరియాస్ తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాస్ పెంచుతాను. ఒకప్పుడు ఎయిడ్స్ ఉండేది కానీ తగ్గిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎయిడ్స్ పెంచుతాను. సాతాను చాలా రకాల 1, 2, 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్పగలను మనకున్న సమయాన్ని బట్టి. ఏదైతే దేవుని యొక్క సంఘం యొక్క పురోభివృద్ధిలో అడ్డంకిగా ఉందో దాన్ని సంఘం కూల్చివేయగా మరలా తిరిగి దాన్ని కట్టడానికి ఏం చేస్తున్నాడట? వాడు దాని పునాది వేయగా వారి జ్యేష్ఠ కుమారుడు చచ్చును. పునాది వేసిన రోజు ఏమవుతుంది? పునాది వేసిన రోజు ఏమవుతుంది? రైట్, ఓకే. అందుకే బుద్ధి రాలేదు. చదవండి. దాని తలుపులు నిలవనెత్తగా వారి కనిష్ట కుమారుడు చచ్చును. ఇప్పుడు 34వ వచనంలో సేమ్ అదే ఉంటుంది చూడండి. ఫస్ట్ కింగ్స్ 16:34. హియేలు యెరికో పట్టణమును కట్టించాడు. జోషువా ప్రవచించినట్టే యెహోషువాని ప్రవక్తగా మనం చూడం. యెహోషువాని నాయకుడిగానే చూస్తాము, లేకపోతే యెహోషువాని యుద్ధ వీరుడిగానే చూస్తాము. యెహోషువా న్యాయాధిపతి కూడా, యెహోషువా ఒక ప్రవక్త కూడా. రైట్, అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గౌనులను ఎత్తగా, గౌన్ అంటే ఇంగ్లీష్ గౌన్ కాదండి బాబు, గౌని అని అంటే ద్వారబంధాలు లాంటివి అనమాట. అదే గౌనులు ఎత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించును. ఎంత దేవుని యొక్క వాక్యము, ప్రవచనాలు కళ్ళ ఎదుట ఇలాగ నెరవేరిపోతూ ఉన్నా సరే ఇశ్రాయేలు రాజైన ఆహాబు యొక్క కన్నులు ఏమవలేదు, తెరుచుకోలేదు. అంత భయంకరమైన ఆత్మీయ అంధకారంలో, చీకట్లో ఏలియా దినాలలో ప్రజలు, రాజు కూడా ఉన్నారు. రైట్, ఇప్పుడు మనము 16వ అధ్యాయం 29వ వచనంలోకి వద్దాం. బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నాం. 16:29. ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. రైట్, మనం ఇంకా 11-12 సంవత్సరాలకే చాలా అనుకుంటున్నాం. అక్కడ ఆ రోజుల్లో ఎన్ని సంవత్సరాలు ఏలాడు? చాలా దుష్టుడే, కానీ కంటిన్యూ అవుతున్నాడు. చాలా దుష్టత్వము కంటిన్యూ అవుతుంది. దేవుని యొక్క వ్యతిరేకులైన వారు కంటిన్యూ అవుతారు, బలపడినట్టుగా ఉంటారు. మనము మన హృదయాన్ని కట్టించే ఒక పర్ఫెక్ట్ టైం, పరిపక్వత అనేది వచ్చే వరకు కూడా ప్రభు కొంతమందిని అలాగే నిలవనిస్తాడు. గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. తొందరపడద్దు, వెంటనే సమాధానం వచ్చేది, వెంటనే విడుదల వచ్చేది, వెంటనే దేవుడు కలగజేసుకోక్కర్లే. ప్రభు ప్రతిదానికి ఒక పరిపక్వత అనే సమయాన్ని చూస్తున్నాడు. ఈ యొక్క అత్యంత రాజులందరిలో కూడా చాలా చెడ్డమైన ఉన్నాడు. వెంటనే పురుగులు పడి చచ్చిపోవాలి, వెంటనే పిడుగులు పడి చనిపోవాలని మనం అనుకుంటాము, కానీ అది అలా జరగదు. దేవుడు ఒక పర్ఫెక్ట్ టైం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పిస్తాడు, ప్రతి ఒక్కరి ద్వారా ప్రజలకు కూడా గుణపాఠం నేర్పిస్తూ ఉంటాడు. రైట్, ఎన్ని సంవత్సరాలు ఏలాడండి? 22 సంవత్సరములు ఏలెను. చదవండి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకుని, ఫౌండర్ అంటే ఈ సొలొమోన్ తర్వాత రాజ్యం డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి రాజుగా యెరోబాము వచ్చాడు. అక్కడి నుంచి మొదలైంది. తాత ముత్తాతలు ఎందరికంటే కూడా చాలా అధికమైన పాపాన్ని చేయడంలో ఈ యొక్క ఆహాబు మించిపోయాడు అనమాట. యెరోబామును మించిపోయాడు. ఓకే, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బాయేలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతాస్తంభము
ఒకటి నిలిపెను. ఓ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి రాజే, ఇశ్రాయేలీ రాజు, దేవుని బిడ్డల రాజు, దేవునితో నిబంధన చేసుకోబడ్డ ప్రజల యొక్క రాజు. దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు సూచక్రియలు చేసి ఐగుప్తుల నుండి తన బాహుబలంతో, తన దక్షిణాస్తంతో రాజులందరినీ కూడా ఓడించి మోషే యెహోషువల నాయకత్వంలో ఈ యొక్క అరణ్యంలో ఈ 40 సంవత్సరాల యాత్రలో ఎన్ని అద్భుతాలు కాపుదల ఇచ్చి వీళ్ళ వాగ్దాన దేశానికి తీసుకుని వస్తే, వాగ్దానం తీసుకొచ్చిన కొద్ది సంవత్సరాలలోనే, కొద్ది తరాల్లోనే ఇలాంటి ప్రజలు తయారయ్యారు. ఈ రాజు దగ్గరుండి ఆయన మెయిన్ వివాహము ప్రజలు ఎవ్వరు కూడా చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాల్లో ఎవరు కూడా ఈయన నాయకత్వం వహించి చెప్పాల్సింది, రే బాబు మనం దేవుని బిడ్డలము, మన వివాహాల కొరకు పక్కన ఉన్న పరజాతి స్త్రీలను తీసుకుని రావద్దని చెప్పవలసింది బదులు ఈయనే సీదోన్ అనే ప్రాంతము, తూరు సీదోను, ఈ 2 ప్రాంతాలు కూడా మరలా మనం రిఫరెన్స్ చేయట్లేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తూరు సీదోన్ల గురించి మాట్లాడుతున్నారు. ఓ కొరాజినా, ఓ బెత్సైదా, ఓ కొరాజినా, ఓ బెత్సైదా, ఓ కపెర్నహూమా, జాగ్రత్తగా ఉండాలి. తూరు సీదోన్ల పాపాన్ని ఎత్తి ప్రభు మాట్లాడుతున్నాడు. తూరు సీదోను ఈ 2 ప్రాంతాలు ట్విన్ సిటీస్ లాంటివి, సముద్ర తీరంలో ఉన్నాయి. పాపం విపరీతంగా జరిగేది, వర్తకం విపరీతంగా జరిగేది, డబ్బు విచ్చలవిడిగా ఉంది, రాజులు సైన్యము చాలా మంది అక్కడ ఉండేవారు. వర్తక వ్యాపారాలకి ఒక కేంద్రంగా, శరీర సంబంధమైన ప్రతి పాపానికి కేంద్రంగా, ఎగసిపడడానికి, మిడిసిపడిపోవడానికి, గర్వించడానికి, అహంకారానికి సాదృశ్యంగా తూరు సీదోన్లు ఉన్నాయి. ఈ యొక్క ఇశ్రాయేలు రాజు బేతేలు నుంచి, షాలేము నుంచి, యోదయ షారోను పొలముల దగ్గర నుంచి, లేకపోతే యోర్దాను నది దగ్గర నుంచి దేవుని బిడ్డలు తీసుకోవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడంటే పెళ్లి కోసము. విగ్రహారాధన, వ్యభిచారంతో, ధనంతో, గర్వంతో, దేవుని దృష్టిలో అహంకారంతో నిండిపోయి ఉన్న సీదోను ప్రాంతానికి వెళ్ళి సీదోను రాజుతో బియ్యముంది, సీదోను రాజు కుమార్తెను వీడు పెళ్లి చేసుకున్నాడు, ఆహాబ్ అనేవాడు. టోటల్ కరప్షన్, ఫ్రమ్ టాప్ టు బాటమ్ టోటల్ కరప్షన్ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఏలియా యొక్క పరిచర్య అవసరత ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే సరిపోతారు, ఎలాంటి ప్రవక్త అయితే, ఎలాంటి మనిషి అయితే సరిపోతాడు అని అంటే ఏలియా వంటి వాడు కావాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో విషయం, ఇక్కడ యెజబెలు అనే మాటకి అర్థం కూడా ఒకటి రాజకుమార్తె అని అంటారు. అయితే మంచి టర్మ్స్లో కాదు, నరకరాజ్యం యొక్క రాజకుమార్తె. యెజబెలు బయలు యొక్క రాజకుమార్తె, ద ప్రిన్సెస్ ఆఫ్ బాల్, ద లవ్లీ డాటర్ ఆఫ్ బాల్. బయలు దేవత అనే వాడి యొక్క ముద్దుల కూతురు అన్నమాట. భయంకరమైన ఆ దేవత ఆరాధన, దేవునికి హేయమైన ఒక దేవత. పాత నిబంధనలో బయలు అనేది చాలా భయంకరమైన ఒక వికృతమైన ఒక దేవత ఆరాధన. అలాగే రెండవది ఇక్కడ ఏం చేశారంటే వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని, అంటే నిజంగానే పూర్తిగా దురాత్మలతో నిండిపోయిన, సాతానికి తన జీవితము, తన శరీరము పూర్తిగా రాసిచ్చేసిన ఒక వ్యక్తిని తన ఇంటిలో పెళ్లి ఆడి తీసుకుని వచ్చాడు. తన రాజ్యాన్ని, తన ఇంటిని కూడా దెయ్యాల ఆత్మలతో నింపేశాడు, బయలుదేవత ఆరాధనతో నింపేశాడు. వీడు బయలుదేవత ఆరాధన చేయడం మొదలు పెట్టేశాడు. దేవుని బిడ్డ ఉండి, యెరూషలేము వాడై ఉండి, ఇశ్రాయేలు వాడై ఉండి, అబ్రహాం యొక్క సంతానమై ఉండి. ఓ ఎంత విచారమో చూడండి. రాజ్యం మీదకి ఎంత గొప్ప శ్రమో, రాజ్యం మీదకి ఎంత గొప్ప దేవుని యొక్క ఉగ్రతో చూడండి. రైట్, కేవలం వీడు ఆరాధన చేయడం కాదు, అక్కడ ఏం చేశాడంటే ఒక పెద్ద మందిరం ఒకటి కట్టించాడు. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది అదే. ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలు కూడా విచ్చలవిడిగా ధనం ఎక్కడి నుంచి, రోడ్లకు లేవు, మంచి పాలకు లేదు, మంచి నీళ్ళకి లేదు, మంచి చదువుకు లేదు, మంచి వైద్యానికి లేదు, కానీ గుళ్ళు గోపురాలు కట్టడానికి మాత్రం విపరీతమైన ధనము ఎక్కడ పడితే అక్కడ కట్టివేయబడుతున్నాయి. మనం చుట్టూ చూసినట్లయితే యేసు ప్రభు దగ్గర నుంచి దాదాపు ఇది 1000 సంవత్సరాలు, ఇప్పుడు వాళ్ళు చూస్తే 3000 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలులో దేవుని బిడ్డల మధ్యలో ఆహాబు యొక్క సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితులనే చూస్తాం. ఓకే, రెండవది తర్వాత అక్కడితో ఆగిపోలేదు, అక్కడ బలిపీఠం కట్టించాడు. హలో, బలిపీఠం అని అంటే మళ్ళీ అక్కడ భయంకరమైన వికృతమైన బలులు, అర్పణలు, రక్తపాతము, అక్కడ ఆ యొక్క ఆవులు, పశువుల యొక్క భయంకరమైన ఏడుపు.
ఎప్పుడైతే ఆ బలిపీఠం కట్టించాడో అక్కడ ఈ యొక్క పశువులన్నింటినీ కూడా కాల్చివేయబడ్డానికి గురించిన పొగంతా కూడా ఇశ్రాయేల్లో దేవుని యొక్క శాపంగా, మేఘంగా అది అలాగే ఆవరించేస్తుంది, పట్టేస్తుంది. మబ్బు పట్టేసినట్టుగా, మేఘం పట్టేసినట్టుగా ఆ యొక్క దేవత, బయలు దేవత యొక్క బలిపీఠం మీద నుంచి లేచిన పొగ ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క గాలిలో కలిసిపోయింది. దేవుని యొక్క ఉగ్రత అంతగా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ తాగలే, ఇంకా ముందుకు వెళ్తున్నాడు. మరియు ఆహాబు దేవతా స్తంభము అనే మాట రాశారు కదా. క్రిస్మస్ ట్రీ గురించి నేను చెప్పినప్పుడు దీని గురించి చాలా క్లియర్గా నేను చెప్పాను. ఈ అషేరా పోల్ అనేది ఆడదాని శరీరములో సౌష్ఠవానికి సంబంధించిన పోలికను అషేరాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవారు. పచ్చదనం, పచ్చగా నిగనిగలాడిపోతుంది, ఇది పచ్చగా నిగనిగలాడిపోతుంది అని దానికి గుర్తుగా ఆడదాని యొక్క శరీర వంపు సొంపులన్నింటినీ కూడా వాళ్ళు చెక్క మీద చెక్కుకుని, ఒకవేళ అది ఎండిపోతుందని అంటే ఎండిపోయిన మారును మళ్ళీ ఒక రూపంలో చెక్కుకుని ఇంట్లోకి, గుడిలోకి తీసుకొచ్చి వచ్చి పెట్టి దాన్ని ఆరాధించేవారు. ఎందుకంటే పచ్చదనం ఎప్పుడూ ఉండదు కాబట్టి పచ్చదనానికి సాదృశ్యంగా ఏ చెట్టు అయినా సరే కొట్టి నరికి తీసుకొస్తే దాని పచ్చదనము పోతుంది. లేకపోతే వర్షాకాలంలోనో శీతకాలం దాని పచ్చదనం పోతుంది కాబట్టి న్యాచురల్గానే మళ్ళీ ఇంకో చెట్టు తీసుకురావాలి. కాబట్టి ఆడదాని శరీరం పోలికలో ఈ యొక్క చెక్క, ఈ మానుని చెక్కేస్తే అప్పుడు అది వాడిపోవడం అనేది ఉండదు, అది అలాగే ఆకారంలో ఉంటుంది. ఏంటి దీనికి అర్థం ఏంటంటే అషేరా చెట్టు. ఏంటి దీనికి అర్థం ఏంటంటే సస్యశ్యామలము, పచ్చగా ఉంటాము, కళకళలాడుతూ ఉంటాము, సంతోషంగా ఉంటాము, సర్వసంపదలతో ఉంటాము. దాన్ని తీసుకొచ్చి క్యాథలిక్లు మిగిలిన వాళ్ళు క్రిస్మస్ ట్రీగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. సంఘాల్లోకి, క్రైస్తవులలో కూడా క్రిస్మస్ ట్రీ వచ్చేసింది. ఇప్పుడు ఎవడు కూడా నో అనే పరిస్థితి లేదు. సచ్ ఏ ట్రాజిక్ థింగ్. అందరూ బైబిల్ చదివిన వాళ్ళే, ప్రసంగం చేయడం వరకు చదువుతాం అంతే, పాటించడానికి చదువుతామా ఏంటి? మనకి ఇష్టమైంది పాటిస్తాం, బైబిల్లో చెప్పినవన్నీ పాటిస్తామా ఏంటి? ఇది పరిస్థితి. తెలిసి కూడా ఒకవేళ తెలియకైతే దేవుడు క్షమించుగాక. తెలిసి కూడా ఈ అషేరా దేవతా స్తంభం ఒకటి చెక్కించారు. చాలా హేయమైన కార్యాలు ఇశ్రాయేల్లో దేవుని ప్రజల మధ్యలో జరుగుతున్నాయి. అటువంటి సమయంలో దేవుడు చూస్తున్నాడు. ఒకసారి నాతో పాటు యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం తీయండి. యెహెజ్కేలు 22. అందరు తీయాలి. కమాన్ వై బోత్ ఆఫ్ యూ డోంట్ బి ఐడిల్. యెహెజ్కేలు 22. క్విక్గా హ్యావ్ యూ 22:10 అమ్మ. యెహెజ్కేలు 22:10. తమ తండ్రి మానాఛాదము తీయువారు మీలో ఉన్నారు, అశుద్ధి అయి వశిష్టమైన స్త్రీని చెరుపువారు మీలో కాపులున్నారు. అమ్మ అదేనా? యెహెజ్కేలు 22:10. తమ తండ్రి వెయిట్. ఓకే, సారీ. 22:30 నుంచి చదవాలమ్మా. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఇప్పుడు భారతదేశం ఉన్న ఎగ్జాక్ట్ పరిస్థితి సేమ్ ఇదే. ఒకసారి మళ్ళీ చదువుతాము. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును, టు స్టాండ్ ఇన్ ద గ్యాప్స్, బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ఆ తర్వాత మనం చదువుతాము ఏముందనంటే, కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పింతును, నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును అనే మాట ప్రభు చెప్తున్నారు. ప్రభు ఇవాళ కూడా బద్దలైన ఆ యొక్క సందులలో నిలబడి ప్రార్థన చేసే వాళ్ళ కొరకు, విజ్ఞాపన చేసే వాళ్ళ కొరకు చూస్తున్నాడు, ప్రవక్తల కొరకు చూస్తున్నాడు.
విజ్ఞాపనకర్తల కొరకు చూస్తున్నాడు. కోట గుమ్మము, కోట గోడ ఏదైతే బద్దలైందో దానిలో అడుగుపెట్టి సాతాను పైకి వచ్చేసి ప్రజలను చెరపట్టకుండా ఆ యొక్క బద్దలైన సందులను తన యొక్క పాదముతో, తన యొక్క శరీరంతో కప్పేవాళ్ళు కావాలి. రెండో అర్థము, దేవునికి, దేవుని ప్రజలకు, దేవుని యొక్క పరిశుద్ధతకు, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపానికి, భారతదేశస్తుల యొక్క పాపానికి మధ్యలో గొప్ప అగాధం వచ్చేసింది. ఈ యొక్క అగాధం వల్ల దేవుడు తన ఉగ్రతను పంపించడానికి చాలా తత్పరుడై ఉన్నాడు. దేవుడే కనుక దేశస్తుల యొక్క దోషంను దృష్టిలో పెట్టుకుని నా వైపు చూడాలి, ఆశిష్ నా వైపు చూడాలి, చదవమన్నప్పుడు చదవాలి, మిగతా టైంలో నా వైపు చూడాలి. ఓకే, ఈ యొక్క దేశస్తుల యొక్క దోషమును దేవుడు చూసి తన ఉగ్రత నిజంగానే వెంటనే కుమరించినట్లయితే ఏ ఒక్కరు కూడా బ్రతకరు. కాబట్టి ప్రభువు ఒక వ్యక్తిని కోరుకుంటున్నాడు, ఒక ప్రవక్తను కోరుకుంటున్నాడు, ఒక దైవజనుడిని కోరుకుంటున్నాడు. ఎవరు ఈ వ్యక్తి, ఎవరై ఉండాలంటే దేవాని ఉగ్రతను పంపించొద్దని ప్రజల తరపున ప్రజలను సమయం ఇవ్వబడిలాగున, ప్రజలు మారుమనసు పొందడానికి సమయం ఇవ్వబడిలాగున, ప్రభు యొక్క ఉగ్రత ఆపబడినట్లుగా వారి కొరకు విజ్ఞాపన చేసేవాడు ఒకడు కావాలి. మోషే అటువంటి వాడయ్యాడు, సమూయేలు అటువంటి వాడయ్యాడు, కొంతవరకు తన పరిచర్యలో ఏలి అటువంటి వాడయ్యాడు, కొంతవరకు దావీదు అటువంటి వాడయ్యాడు. తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే మనము నూతన సంఘంలో, నూతన నిబంధన సంఘంలో మనము ఆయా దేశాల కొరకు, ఆయా ప్రజల కొరకు ప్రార్థన చేసి ప్రభు యొక్క ఉగ్రత దినము మీరందరూ కూడా నశించిపోకుండానట్లు మనం వారి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గ్యాప్లో నిలబడి ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. చాలాసార్లు ఏమనుకుంటామంటే టెంప్టేషన్ ఏంటంటే బైబిల్ కాలేజీల్లో అయినా ఎక్కడైనా సరే ప్రసంగం నాకు ఇవ్వండి అని అంటారు, లేకపోతే పులిపిట్ ఇవ్వండి అంటారు, మైక్ ఇవ్వండి అంటారు, గిటార్ ఇవ్వండి అంటారు, లైట్ నా మీద పెట్టండి, ఫోకస్ నా మీద పెట్టండి అంటారు. దేవుడు ఏమన్నాడంటే ఆ చీకట్లో ఒక క్లోజ్డ్ డోర్లో మోకాలు వేసి ఎవరు చూడకుండా ప్రజల కొరకు కన్నీరు కార్చి వారి కొరకు విజ్ఞాపన చేసే ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక ప్రవక్త నాకు కావాలి. ఒక అజ్ఞాతంగా ఉండిపోయినా పర్వాలేదు, తనకి ఈ లోకంలో రివార్డు దొరికినా దొరకపోయినా పర్లేదు, ప్రీచింగ్ కాదు ప్రేయింగ్ చేసే వాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అటువంటి ఒక వ్యక్తిని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు అని అంటే ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు, బండ సందుల్లో నిలబడే వాళ్ళు ఒకటి కావాలి. అందుకే ప్రభు వెతికి ఇక్కడికి వచ్చాడు. ఎవరు ఈ యొక్క ఏలియా అంటే, ఏలియా విధంగా ప్రజలు పాపంలో పడిపోయారే అని పరితాపంతో దేవుని దగ్గర ప్రార్థన చేసే ఒక ప్రవక్త. ఇట్ ఇస్ గుడ్ టు ప్రీచ్, గుడ్ టు ప్రొఫెసై, బట్ the more important, we should be able to stand in the gap between God and his people. దేవుడు తన ప్రజల మధ్యలో మనం నిలబడి వీరి తరపున విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. గిలాదు గురించి చెప్పాను. తిష్బీయుడు అనే మాట వాడారు కదా. తిష్బీయుడు అనే మాట ఒక ప్రాంతం కాదు. ఒకవేళ ఎవరైనా సరే తిష్బీయుడు అనేది అది గలిలీలో ఉంది, అది గిలాదులో ఉంది, ఇది పలానా ఊర్లో ఉందని చెప్తే అది కరెక్ట్ కాదు, అది తప్పే. తిష్బీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే సంచార జీవి. తిష్బీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన పరవాసి, పరదేశీ. ప్రైజ్ లార్డ్. చాలా కొద్ది కాలం మాత్రము అక్కడ వారి మధ్యలో గుడారం ఉంచుకున్నవాడు మాత్రమే. ఎక్కడి నుంచో వచ్చారంటే గిలాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక గొప్ప ప్రవక్తుడు అన్నట్టు కదండి, ఆయన చాలా వెరైటీ డ్రెస్సింగ్లో ఉంటాడంట, ఒళ్ళంతా రోమాలట, పైగా దాని మీద గొంగళి లాంటిది ఒకటి కప్పుకుంటాడట, రగ్గు లాంటిది. పాత రోజుల్లో రగ్గులు ఒళ్ళంతా దొరకవచ్చు, ఇప్పుడు చాలా మంచి రగ్గులు వస్తున్నాయి, డైరెక్ట్గా కప్పేసుకోవచ్చు. అయినా సరే మనకు చాలా మందికి సూట్ అవుతుంది రగ్గు అనేది. కానీ పాత రోజుల్లో వచ్చే రగ్గు మొత్తం అంతా కూడా నిజంగానే గొంగళి పురుగు శరీరంలో ఉండేది, నల్లగా ఉండేవి. అటువంటి చాలా రఫ్గా ఉన్న ఒక రోమాలు అలాగే క్లియర్గా కనబడిపోతున్నాయి. ఏ జంతువు యొక్క వెంట్రుకలతో చర్మంతో చేశారో కానీ ఆ యొక్క రోమాలన్నీ కూడా క్లియర్గా కనబడిపోయేట్టుగా ఆ రగ్గులు ఉండేవి. అటువంటి రగ్గు ఒకటి కప్పుకుని ఉండేవాడట. చాలా వెరైటీ వస్త్రధారణ. మరియు ఆయన ఆహారము, ఆయన స్టే చేసిన ప్రాంతాలన్నీ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ యొక్క ఏలియా చాలా భిన్నమైన వ్యక్తి. గిలాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఒక ప్రవక్త ఉంటాడట కదా, చాలా ప్రార్థన పరుడట కదా, దేవుని ముఖాముఖిగా చూస్తాడట, ఆయన ఎక్కడ అంటే ఏమో ఎక్కడ వాడో తెలియదండి, కానీ మా ఊరు వచ్చాడు, మా ప్రాంతం వచ్చాడు. ఎవరు తల్లిదండ్రులు ఎవరండి తెలియదండి, కానీ ఆయన ప్రవక్త అయిన తర్వాతే మా ఊరు వచ్చాడు, ఇక్కడ ఉండడం మొదలుపెట్టాడు, ఇక్కడ ఆయన తన స్థానం చేసుకున్నాడు. అది తిష్బీయుడు అనే మాటకి అర్థం. తిష్బా అనేది ఒక ఊరు కాదు. తిష్బీయుడు అని అంటే సంచారం చేసేవాడు, పరదేశిగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మరలా ఇంకో క్వాలిటీ నేను చెప్తున్నాను. ప్రభువు
తమను తాము ఈ లోకములో ఎవరైతే పరదేశులుగా యాత్రికులుగా భావిస్తున్నారో అటువంటి వాళ్ళని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఈ లోకంలో ఐఎమ్ జస్ట్ ఏ సోజర్నర్, ఐఎమ్ జస్ట్ ఏ పాసింగ్ బై. నేను కేవలం ఒక యాత్రికుని మాత్రమే, ప్రయాణికుని మాత్రమే, నేను పరదేశుని మాత్రమే. ఈ లోకం నాకు శాశ్వతం కాదు, నాకు స్థిర నివాసం అక్కర్లేదు. నేను ప్రస్తుతానికి గుడారములలో ఉండడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాము కల్దీల ఊరిలో 2 అంతస్తుల మేడలు వదిలేసి కనాను వచ్చేసి దేవుని యొక్క చిత్తంలో అక్కడ గుడారాలలో ఆయన నివాసం ఉన్నట్టుగా మనం కూడా ఈ లోకంలో గుడారాల్లో నివాసం ఉండడానికి ఇష్టపడే వాళ్ళని దేవుడు వాడుకోబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో నేను శాశ్వతమైన ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటానంటే దేవుడు ఎటువంటి వాళ్ళు వాడుకోలేడు. ఈ లోకంలో నేను అన్నింటినీ కూడా వదులుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ పర్మనెంట్ హియర్. మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి అని అడుగుతారు కొంతమంది. నేను చెప్తాను, నాకు కరెంట్ అడ్రస్ ఇవ్వగలనని చెప్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు ఈ రియాక్షన్ ఇస్తే అందరికి ఒకసారి నమస్కారం పెట్టండి. ఏమంటే అర్థమైందా? పర్మనెంట్ అడ్రస్ అడుగుతారు, నేనేం అడ్రస్ ఇస్తాను? కరెంట్ అడ్రస్ ఇస్తాను. కరెంట్ అడ్రస్ అంటే ప్రస్తుతం ఎక్కడ ఉన్నానో చెప్పగలను, రేపు ఎక్కడ ఉంటానో నేను చెప్పలేను. ప్రైజ్ లార్డ్. తర్వాత నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఒక మాట చెప్తాను దయచేసి. నేను చెప్పాను కదా, ప్రసంగం అంతా కూడా ముగించలేకపోవచ్చు, కానీ వినండి. దేని గురించి కూడా, ఏ వస్తువుకి, ఏ స్థలానికి, ఏ బిల్డింగ్కి, ఏ వ్యక్తికి కూడా అటాచ్మెంట్ అనేది దేవుని యొక్క చిత్తము కాదు. ఆ మైండ్ సెట్ తీసేసుకోవాలి. ఆ మైండ్ సెట్ తీసేసుకోండి. దేనికి అటాచ్మెంట్? దేనికి అటాచ్మెంట్? వాళ్ళు ఎవరో ఒక వీడియో పెట్టారు. సరే, ఏదో వాళ్ళు కబ్జా చేసి కట్టుకున్నారో, ఎలా కట్టుకున్నారో మరి, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారో, అప్పుల వాళ్ళు వచ్చారో, వాళ్ళు నా ఇంట్లోండి బయటికి తీసుకొచ్చేస్తారు, మా ఇల్లు కూల్ చేస్తారో ఏంటో. ఆవిడ వచ్చేసి మొత్తం ఇల్లు అంతా గోడలు పట్టుకుని చూసుకుంటుందన్నట్టు. ఏముందని చూసుకోవడానికి, పూసుకోవడానికి? ఒక నివాసం మనకు ఉండాలి. మనం కష్టపడి కట్టుకున్నది అయితే కొంచెం బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయితే అదే సమయంలో ఈ ఇమోషనల్, మెంటల్, స్పిరిచువల్ అటాచ్మెంట్ అనేది ఏ వస్తువుతో కూడా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా మనకి ప్రియమైనవి, మనకున్న ఒకే ఒక ఆధారం ఏదైనా ఉంటే అది మన దగ్గర నుంచి అన్యాయంగా లాక్కోబడితే ఖచ్చితంగా బాధ ఉంటుంది. అయితే ఇమోషనల్ అటాచ్మెంట్ మాత్రము ఎవరితోనే వద్దు, దేనితోనూ వద్దు. రిలేషన్షిప్కి నేను రీసెంట్గా మా చుట్టాలు వచ్చినప్పుడు కూడా నేను ఈ విషయాన్ని చెప్పాను. దేనికి మన రెండింటికి తేడా ఎక్కడ? రెస్పాన్సిబిలిటీ ఏదో, రిలేషన్షిప్ ఏదో మనకి క్లియర్గా తెలియాలా, లేకపోతే చాలా ఇబ్బందులు పడతాం. ఎవరి దగ్గర రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా? దేవునితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా. బంధుత్వము, అనుబంధము, బాంధవ్యము దేవునితో. భూమి మీద రెస్పాన్సిబిలిటీస్. ఒక హస్బెండ్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, తండ్రిని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ప్రైజ్ లార్డ్. ఒక కుమారుడిని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ మిగిలిన వారి కంటే బాధ్యతగా నెరవేర్చాలి, మిగిలిన వారి కంటే జాగ్రత్తగా నెరవేర్చాలి, మిగిలిన వారి కంటే ప్రేమగా నడుచుకోవాలి. ఖచ్చితంగా మన డ్యూటీస్ మనం నెరవేర్చాలి ఇక్కడ భూమి మీద. దేవుని దగ్గర డ్యూటీ చేయకూడదు. మనం దేవుని దగ్గర డ్యూటీ చేస్తాము, మనుషుల దగ్గర అటాచ్మెంట్ పెట్టించుకుంటాం. దేవుని దగ్గర అటాచ్మెంట్ ఉండాలి, మనుషుల దగ్గర డ్యూటీ మాత్రమే చేయాలి. కొద్ది రోజులు మాత్రమే. పిల్లలకి తల్లిదండ్రులు కొద్ది రోజులు మాత్రమే, కొన్ని విషయాల్లో మాత్రమే, కొంతవరకు మాత్రమే. ఫ్రెండ్స్ కొద్ది రోజులు, కొంతవరకు మాత్రమే. ప్రాణ స్నేహితుడు అని కొంతమంది అంటూ ఉంటారు. నన్ను, నా గురించి తెలియదురా బాబు మీకు, అది ఏం లేదు లోపల అని చెప్తూ ఉంటారు. పలానా ఆయన ప్రాణ స్నేహితుడు. నన్ను పాత్రలు కలిసినప్పుడు మన మెక్లర్ వాళ్ళు కొంతమంది కలిసారు, మళ్ళీ వాట్సాప్లో గ్రూప్లో పెట్టారు. ప్రాణ స్నేహితుడు అనే మాట వాడేస్తున్నారు. మరి ప్రాణ స్నేహితుడు 30 సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడున్నారు? నేను ఎక్కడున్నానో ఎవడు ఎందుకు పట్టించుకోలేదు? పుట్టే మంచినీళ్ళ ప్రాయంగా మనుషులు మాటలు ఖర్చు చేస్తారు. ఏలియా ఏ మాత్రం కూడా అటాచ్మెంట్స్ లేనివాడు. వస్త్రాలకి అటాచ్మెంట్ లేదు, భోజనానికి అటాచ్మెంట్ లేదు, రాజ్యానికి అటాచ్మెంట్ లేదు, కుటుంబానికి అటాచ్మెంట్ లేదు, తన గ్రామానికి అటాచ్మెంట్ లేదు. ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈయన విధేయత చూపించేస్తున్నాడు. అది ప్రవక్త. ప్రైజ్ లార్డ్. ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈయన విధేయత చూపించేస్తున్నాడు. ఒకసారి 37వ కీర్తన 23వ వచనం చూద్దామా? 37వ కీర్తన 23వ వచనం. ఎంతమంది ప్రవక్తగా ఉండాలని కోరుకుంటున్నారు? ఎంతమంది నిజమైన సేవ చేయాలనుకుంటున్నారు? ప్రైజ్ లార్డ్. ఒక్కరి నడత యెహోవా చేతనే. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువా నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను ప్రభువా. ఇది ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడ్డం అంటే కదా. హలో,
ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడి అంటే ప్రభా నువ్వు మాట్లాడినా, నువ్వు చూపించినా, దర్శనం చూపించినా 2-3 సార్లు దర్శనం, మళ్ళీ దాన్ని ధ్రువపరచు, రూఢిపరచు, స్థిరపరచు అని అడిగి నువ్వే అలసిపోయిన తర్వాత నేను వదిలేస్తాను ప్రభా, నువ్వు వదిలేస్తాను, నేను వదిలేస్తాను. అది విధేయత కదా. నో. ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడును. ఓకే, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ప్రవక్త ఏలియా గాని దేవుని యొక్క వాక్యంలో మరి ఏ ఇతర ప్రవక్త అయినా సరే, ఒకటి గాడ్ హ్యాస్ స్పోకెన్ అండ్ పీపుల్ హ్యావ్ ఒబేడ్. నోవాహే కానీ, అబ్రహామే కానీ, దావీదే కానీ, ఏలియాయే కానీ, ఎవరైనా సరే గాడ్ హ్యాస్ స్పోకెన్ అండ్ పీపుల్ హ్యావ్ ఒబేడ్. దేవుడు మాట తలవిచ్చాడు, ఆ ప్రకారంగా వీళ్ళు చేశారు. దేవుడు వెళ్ళమన్నాడు, వీళ్ళు వెళ్ళారు. దేవుడు రమ్మన్నాడు, మళ్ళీ వచ్చారు. దేవుడు కనబడ్డాడు, మళ్ళీ కనబడ్డాడు. రైట్. యొక్క ఏలియా ఎన్ని మంచి విషయాలు కనబడుతున్నాయో. ఒక చిన్న విషయం బైపాస్ చేసి నేను చదివిస్తాను. 2వ వచనం చూడండి, 17వ అధ్యాయం 2వ వచనము. పిమ్మట యెహోవా మీకు ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానులకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని అన్నాడు కదా. 18వ అధ్యాయంకి వద్దాము. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుము అని చెప్పాడు. ప్రభు వెళ్ళిపోయి దాక్కోమన్నప్పుడు వెళ్ళిపోయి దాక్కున్నాడు. ఇక్కడ నీళ్ళు అయిపోయినాయా, సరే నువ్వు సీదోను వెళ్ళిపో, అక్కడ సారిపోతే నువ్వు వెళ్ళిపో, అక్కడ ఒక విధవరాలు నేను నీకు ర్యాన్ చేశాను, ఆమె నిన్ను చూసుకుంటాను, ఎన్ని రోజులు అయినా సరే నిన్ను ఫీడ్ చేస్తుంది, ఆమె ఇంట్లో ఉండు, నువ్వు ఏమి కష్టం లేకుండా అని సీదోను పంపించేశాడు ప్రభు. మరలా ఓకే, అక్కడ ఉన్నాడు. మరలా 18వ అధ్యాయం వచ్చేటప్పటికి ప్రభు మళ్ళీ మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఏ రాజుకు వ్యతిరేకంగా అయితే నువ్వు ప్రవచించావో ఆ రాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ నువ్వు కనబడన్నప్పుడు మళ్ళీ ఈయన కనబడడానికి ఏ ఇబ్బంది పడట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు దాక్కోమంటే దాక్కున్నాడు, ప్రభు చెప్పమంటే చెప్తున్నాడు, ప్రభు చేయమంటే చేస్తున్నాడు. అది ఎంత కష్టమైనప్పటికీ కూడా ప్రభు యొక్క చిత్తంలో, ప్రభు యొక్క విధేయతలో నడిచేస్తున్నాడు. అసలు ఏం భయం లేదు. కొంచెం డిస్కరేజ్మెంట్స్ వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. సుఖ్ బుక్ భోగి మనిషి కరికే. హిందీలో చాలా బాగుంది. సుఖము దుఃఖము యొక్క ఈ యొక్క భోగాలు, ఈ యొక్క ఐహికమైన అవసరతలు అన్నీ ఉన్నవాడే ఏలియా. అయినప్పటికీ కూడా ఎంత మనలాంటి ఆగ్రహావేశాలు ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు అనే మాట వాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిన్న ప్రార్థన చేస్తే ప్రభు వెంటనే ప్రార్థన విన్నాడు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చిన గాక అంటే దిగి వచ్చిన గాక అని ఊరుకోలేదు కదా. వాళ్ళేమో మీరు కిందేమో మంటేమి అలాంటి ఏం జిమ్మికలు చేయదు, పౌడర్లు చల్లి మ్యాజిక్లు లాగా మళ్ళీ అందులోంచి మంటలు ఇటువంటి చేయొద్దు అని చెప్పి ఊరుకున్నాడు. ఈ టైం వచ్చినప్పటికీ బాగా తడిపోయింది, నింపేయండి కందకం కూడా తవ్వించేసి మళ్ళీ వేసేయండి, నీళ్ళు వేసేయండి అన్నాడు. మళ్ళీ కొండ మీద, కరిమేల కొండ, నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి, వీళ్ళందరి చేత నీళ్ళు మోయించేశాడు. మళ్ళీ పై వరకు మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోయేలాగా మళ్ళీ నింపేసి, మామూలుగా అగ్ని వచ్చినా ప్రార్థన చేయవచ్చు కదా. ఎక్కడా కూడా గిమ్మిక్కులు చేసామని ఎవరు కూడా చెప్పకుండా మొత్తం వాళ్ళతోనే నీళ్ళతో తడిపించేశాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు. వాళ్ళు 800 మంది ఉన్నారు. ఒక దేవతకు సంబంధించి 400 మంది, ఇంకో దేవతకు సంబంధించి 400 మంది పైన అందరూ కూడా అక్కడ ఉన్నారు. ప్రైజ్ గాడ్. మనలాగే సుఖబుక్ భోగి మనుషుత. Elijah was also a man like passions. మనలాగే ఆ యొక్క ఆగ్రహావేశాలు, అవసరాలు, కోరికలు అన్నీ ఉన్న వ్యక్తే. అయితే ఆయన ప్రార్థన చేయగా విధేయతతో కూడిన ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, దేవుని రాజ్య సంబంధమైన ప్రార్థన, దేవుని యొక్క బిడ్డలు ఎంత అంధకారంలో భ్రష్టత్వంలో ఉన్నారో దాన్ని గురించిన పౌరుషంతో కూడిన ప్రార్థన వెంటనే ప్రభు యొక్క హృదయం. రైట్. రెండో విషయము, ఈ యొక్క ఏరియా విషయం ఏం చూస్తామంటే, మనోడు ఎటువంటి వాడు అంటే తాళం చెవి ఉండేది ఎప్పుడు కూడా ఏరియా దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తాళం చెవితో రాజు దగ్గరికి వెళ్ళి ఆకాశానికి తాళం వేసేసి పాకెట్లో పెట్టేసుకుని ఏం చేసుకుంటావు చేసుకోనేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసుకుంటావు చేసుకో అంటే రాజు గుళ్ళు కట్టేస్తున్నాడు, గోపురాలు కట్టేస్తున్నాడు, గోపురాలు బలు అర్పించేస్తున్నాడు, పొగ. ఇలా కాదురా నీకు అని ఏం చెప్పాడంటే, నేను చెప్పే వరకు మళ్ళీ వర్షం నీకు చుక్క కూడా నీరు దొరకదని అంటే, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, నీ దిక్కున చెడు చెప్పుకో, రప్పించుకో. వర్షం ఎలా రప్పించుకుంటావో. నిజమైన దేవుడు కనుక పరలోకంలో ఉండుంటే వర్షం రాదు నీ దేశం మీద. కెరీతు వాగు దగ్గర కూడా నీళ్ళు అయిపోయేంత భయంకరమైన, దాన్ని ఏమంటారు, క్షామము,
కరువు, డ్రైనెస్ ఆ దేశం మీద వచ్చింది. రాజు, సైన్యము అందరూ కూడా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని గుర్రాలు, రథాలు వేసుకుని తిరుగులాడుతూ ఉన్నారు నీళ్ల కోసం. ఏం చేశాడు? ప్రార్థనతో ప్రవచనంతో ఆకాశానికి తాళం వేసేసి తాళం చెవి పాకెట్లో పెట్టుకుని మాయమైపోయాడు అంతే. ఎందుకు దాక్కోమన్నాడు ప్రభు? మళ్ళీ వచ్చి బతిమాలేసి నీకు మేము వరాలు ఇస్తాం, మేము భూములు ఇస్తాం, పాస్టర్లకు 6,000 ఇస్తాం, నో నథింగ్ విల్ డూ, పాస్టర్లకు 6,000 ఇస్తాం అని మా గురించి ప్రార్థన చేయండి, ఆకాశం తెరవబడాను. ఒక సమయం అంటూ నువ్వు చేసిన ఆ యొక్క ఘోరమైన విగ్రహారాధనకి నీ ప్రజలు నిన్ను వెంబడించినందుకు దేవుని వైపు నుంచి ఒక పనిష్మెంట్ రావాల్సిందే. తాళం వేసుకుని పారిపోయాడు అంతే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కిరీత్ వాకి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు. అక్కడ ఆకాశం నుండి కాకోళంలను, అదే శ్రీకాకుళం ఉంటే బాగుండు, కాకోళం ద్వారా ఏం చేయబడ్డాడు? పోషించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అసాధారణమైన వ్యక్తి, ఓకే, అసాధారణమైన వ్యక్తి. ఇంకొక సందర్భంలో ఆయన గురించి నేను చెప్తాను, చూడండి. ఎనిమిదవ వచనం వద్దాము. 17:8. 1 Kings 17:8. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఓకే, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలిని నేను సెలవిచ్చితిని. రైట్. ఆల్రెడీ ఆ విధవరాలు ఎవరు ఏంటనే స్టోరీ చాలా పెద్ద స్టోరీ. కానీ సారేపతు విధవరాలు ఏ ఊర్లో ఉంది? సీదోన్ అనే ఊర్లో ఉంది. సీదోన్ అనే ఊరు వేరే ఏ పేరుతో కలిసి ఎక్కువగా 2 జంట నగరాలుగా భ్రష్టత్వానికి, అహంకారానికి వాడి తూరు, సీదోన్ అనే ఆ ప్రాంతమే. ఎవరు ఈ సీదోన్ అని అంటే ఆహాబు రాజు యొక్క మామగారి ఊరు. భ్రష్టత్వానికి, సాతాను యొక్క పీఠానికి సాదృశ్యంగా ఉన్న ఊరిలో ఒక పాపములో ఒకప్పుడు ఉన్న ఒక స్త్రీ తర్వాత ప్రభువు తెలుసుకుంది. ఎలాగ యెహోవా దేవుని యొక్క సందర్శన వచ్చిందో తెలియదు. ఈమె ఇప్పుడు చాలా మంచి బిలీవర్ అయిపోయింది. కానీ అప్పటికే జీవితంలో జరగలని నష్టం అయిపోయింది, విధవరాలు అయిపోయింది. విధవరాలు అయిపోయిన తర్వాత ఒక బిడ్డ ఆమె జీవితంలో పాపం వలన చాలా అండర్ గ్రౌండ్గా ఉండిపోయిన ఆ పరిస్థితిలో ఏమంటున్నారంటే, ప్రభు నువ్వు వెళ్ళి, ఇదేంటి ప్రభు చాలా పరిశుద్ధులు కదా, ఎటువంటి స్త్రీ ఇంట్లో ఉండాలా? ఆల్రెడీ విధవరాలు, ఆల్రెడీ సీదోను, ఆల్రెడీ ఒక బిడ్డ. చూడండి ఎంత డిఫికల్ట్ కాంటెక్స్ట్. మన బైబిల్ పైపై చదువుకుంటే వెళ్తే మనకి ఈ విషయాలు అర్థం కావు. ఆ బిడ్డ చాలా చిన్న బిడ్డ. మళ్ళా ఆ బిడ్డ దగ్గరికి, ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళి, అక్కడ ఆ విధవరాలకి నేను ఆల్రెడీ సెలవిచ్చాను, ఆమెకి నేను చెప్పాను, ఆమె ఎందుకు దేవుని యొక్క కృపలో ఉందో, ఆమె దగ్గరికి ఎంత గొప్ప దైవజనుడు పరిగెట్టుకుంటూ పారిపోయి ఆహాబు దగ్గర నుంచి ఒక కాలం వరకు, ఎందుకు చెప్పేస్తున్నాం కాదు, వర్షం వచ్చేలాగా ప్రలోభ పెట్టగలడు, వర్షం కావాలని ప్రలోభ పెట్టగలడు. నో, వీళ్ళు చేసిన అన్యాయానికి, విగ్రహారాధనకి, వీళ్ళు చేసిన దేవుని యొక్క నామానికి, దోషానికి తగిన ప్రతిఫలము రాజు ప్రజలు అనుభవించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి సారెపతుని ఊరికి పొమ్మనంటే అక్కడ నిన్ను పోషించడానికి అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఈ యొక్క విధవరాలు పాపంలోనే ఉండింది, భర్తను కోల్పోయింది, బిడ్డను కన్నది, సీదోన్ లాంటి విగ్రహాలతో ఉన్న ప్రాంతంలో ఉంది. కానీ చాలా ధనవంతురాలు కదా, ఆ ఊరందరికీ డబ్బున్నాము కదా. నో 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 నో, దే హ్యావ్ నౌ నో మీన్స్. ఎందుకు? ఒకప్పుడైతే పాపంలో ఉంది, ఇప్పుడు ప్రభులో ఉంది. ఏమి లేవు? సంపాదన లేదు, డబ్బులు లేవు. ఒకప్పుడు పాపంలో ఉంది, ఒకప్పుడు సంపాదించింది, ఇప్పుడు ప్రభులో ఉంది, నీతిగా బిడ్డలు పట్టుకు బ్రతుకుతూ ఉంది. ప్రభువు తెలిసిన మారు మనసు తగిన ఫలాలు ఆమె జీవితంలో కనబడుతున్నాయి. కానీ దానికి ఒక మూల్యం ఉంది. ఆమె చాలా ఇబ్బందులు ఉంది. ప్రభువా, మరి నేను సమస్తం విడిచిపెట్టేశాను కదా, నేను నా బిడ్డ ఎలాగా? ప్రభువా, నేను సమస్తం విడిచిపెట్టేశాను కదా, నేను నా బిడ్డ ఎలాగా? ఆ తల్లి యొక్క ప్రార్థన ప్రభు వింటున్నారు. హల్లెలూయా. అందుకు అతను లేచి సారెపతునకు పోయి పట్టణపు గమని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను, నూతన నిబంధనలో ఏదన్నా కాంటెక్స్ట్ మీకు గుర్తొస్తుందా? నూతన నిబంధనలో ఏదన్నా విషయం మీకు గుర్తొస్తుందా? సమరయ స్త్రీ ఉదంతం మీకు గుర్తు రావాలా? రైట్, ప్రైజ్ ది లార్డ్.
అక్కడ ఆల్మోస్ట్ సిమిలర్ విషయాలు జరుగుతున్నాయి. యేసు ప్రభువుకి ఒక 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 దూరం నుంచి కనబడుతున్న ఒక సాదృశ్యంగా, ఒక నీడగా ఏలియా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. ఆ గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు చాలా దాహంతో ఉన్నట్టుగానే నీళ్లు కెరీతు వాగు దగ్గర నీళ్లు అయిపోయిన ప్రాంతం దగ్గర నుంచి ప్రయాణం చేసి ఎక్కడ జోర్దాను, ఎక్కడ యూదయ ఇశ్రాయేలు, ఎక్కడ సముద్ర తీరాన్ని ఉన్న సీదోను ప్రాంతము, ఎంత దూరం కూడా ఏలియా ప్రయాణం చేస్తూ వచ్చాడు. చాలా దాహంతో ఉన్నాడు. చాలా దాహంతో ఉంటే ఈ పాపములో ఒకప్పుడు ఉండిన ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్న ఈ యొక్క తల్లి అక్కడ కట్టెలు ఏరుతూ కనబడుతుంది. ఒకళ్ళు కట్టెల కోసం వచ్చారు, ఇంకొకరు నీళ్ళ కోసం వచ్చారు. ఈ కాంటెక్స్ట్ చూడండి. ఇక్కడ నువ్వు నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకునేను. ఆమె నీళ్లు తేపోవచ్చుండగా అతను ఆమెను మరల పిలిచి నాకు ఒక రొట్టె ముక్కని నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఇప్పుడు ఆమె బయటపడింది అనమాట. రైట్. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు కట్టెడు పిండియు బుడిదలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నవి, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము సవక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్నవలనని పుల్లలు ఏరుటకే వచ్చింది. లాస్ట్ మీల్ బీయింగ్ ప్రిపేర్డ్. ఇంకా ఇంట్లో అది తిన్న తర్వాత మరి అదే తింటారో, అందులో ఏమన్నా కలుపుకొని తింటారో, అది ఆకలితో దాహంతో చనిపోవడం కంటే, పాపము చేయడం కంటే, ఇక్కడ మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం కంటే, మళ్ళీ దిగజారిపోవడం కంటే, ఈ యొక్క చిన్న బిడ్డ నేను కలిసి ఈ చిన్న బిడ్డకి నేను ఏదైనా కలిపి పెట్టేస్తాను, లేకపోతే నా ప్రాణాన్ని నేను ఎలాగైనా నేను తీసేసుకుంటాను. ఈ లోకంలో దేవుని యొక్క ప్రొవిజన్ లేకుండా మేము బ్రతకలేము. అలాగే నీతిని విడిచిపెట్టి మేము బ్రతకలేము. డబ్బుల కోసము సీదోనే ప్రాంతం ఆల్రెడీ చెప్పాను, థ్రైవింగ్ విత్ ఎకానమీ, డబ్బులు ఎలాగైనా వచ్చుండేవి. బట్ షీ సమ్హౌ డెడికేటెడ్. ప్రభు మీద ఆధారపడుతుంది, ప్రార్థన మీద ఆధారపడుతుంది, ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ప్రభు ఏలియాకి ఏ విధంగా అయితే కాకుల ద్వారా కాకోళం అనే మాట వాడారు, అంటే రావెన్స్, కాకుల కంటే సైజులో చాలా పెద్దవి, ఇంకా చాలా నల్లగా ఉంటాయి అన్నమాట, ఇంకా చాలా బొంగురు గొంతుతో ఉంటుంది. రైట్. ఆ కాకోళముల ద్వారా దేవుడు ఏ విధంగా అయితే మాంసముని ఏర్పాటు చేశాడో, వాగు దగ్గర తాగు నీళ్ళను ఏర్పాటు చేశాడో, ఇప్పుడు ఏలియాకి దేవుడు ఏలియాను ఒక ఆశీర్వాదంగా దేవుడు వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. వి ఆర్ బ్లెస్డ్ టు బి ఏ బ్లెస్సింగ్. మనము పోషించడానికి, మనకి ఇవ్వబడుతుంది, మనం ఇవ్వడానికి. ప్రైజ్ లార్డ్. మనం పొందుకుంటుంది ఇతరులకు దయచేయడానికి ప్రభు ఉద్దేశించాడు. ఇన్ని రోజులు కెరీతు వాగు దగ్గర పోషించబడిన ఏలియా ఇప్పుడు ఆయన కూడా ప్రభా కాకులు పంపిస్తావంటే నువ్వే ఆ కాకివి. ప్రైజ్ ది లార్డ్. ప్రభా కాకులు పంపిస్తావా, నువ్వే ఆ కాకివి. మనం ఎప్పుడు కూడా మనం ఎలా చూస్తామంటే మన దగ్గరికి సహాయం ఎలా వస్తుందో అని అనుకుంటాము. నేనే అవసరతలో ఉన్నాను, నాకే నీళ్లు లేవు, నాకే ఇల్లు లేదు, నాకే వస్త్రాలు లేవు, నేనే గంగలు కప్పుకొని తిరుగుతున్నాను, నన్నే చూసిన వాళ్ళందరూ చాలా వింతగా చూస్తున్నారు. ఎవడైనా ఒంటి నిండా రోమాలు, పైనేమో గొంగలతో కూడిన ఒక కవరింగ్, ఏంటిది అని అనుకుంటున్నారు. నా దగ్గరే ఏమీ లేదు, నేనే అందరికంటే కూడా ఒక దేశదిమ్మర్ లాగా ఉన్నాను. కానీ ఈ దేశదిమ్మర్ లాంటి వాడిని ప్రభు ఏం చేస్తున్నాడు, వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాంటి ఆశీర్వాదం మరలా ఒక నెలకు కాదు, ఒక వారానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. మరలా ఆకాశం నుంచి మళ్ళీ వర్షం వచ్చి ఆ వర్షం వల్ల భూమి సారవంతమై మళ్ళీ పంట పండి, పంట యొక్క ఫలము నీతిమంతమైన కార్యము ద్వారా ఈ బిడ్డ మరలా సంపాదించుకునే వరకు కూడా యొక్క సప్లై అనేది ఆగిపోకుండా ఒక గొప్ప అద్భుతము ఏలియా ద్వారా ప్రభు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి. అందుకనే నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎదురున్నవే, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చి నేను. ప్రైజ్ ది లార్డ్. డివైన్ అపాయింట్మెంట్ గురించి చెప్పాను. అందరూ ఒకసారి చెప్పండి ఏంటది, అందరూ చెప్పండి ఏంటది. ఇంటిలో ఆ బిడ్డని ఒక్కడిని కూడా పెట్టేసి, ఆ ఇంట్లో చిన్న బిడ్డను ఒక్కడిని కూడా పెట్టేసి ఈమె కేవలం కొన్ని పుల్లలు ఏరుకోవడానికి బయటకు వచ్చింది. సరే, అదే సమయంలో ఈ యొక్క ఎక్కడి నుంచి బయలుదేరాడు ఈయన, ఎక్కడో ఉన్న యోర్దాను దగ్గర నుంచి ఆయన బయలుదేరి ఆయన ఇక్కడికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడో ఉన్న కెరీతు వాగు దగ్గర నుంచి బయలుదేరి సీదోనికి వస్తున్నాడు, సారెపతికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇద్దరు కూడా ఒక రైట్, చాలా అవసరతలో ఉన్న వ్యక్తి, చాలా అభిషేకంలో ఉన్న వ్యక్తి, ఇద్దరు కూడా కలుసుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుడు ఏలియా యొక్క అవసరాలు తీరుస్తూ ఉన్నాడు, దేవుడు ఈ సారేపతు విధవరాల యొక్క అవసరాలు కూడా తీరుస్తున్నాడు. వీరిద్దరు కూడా కలిసి అక్కడ సహవాసం చేస్తున్నారు. బహుశా నేను అనుకోవడం ఆమె చాలా యవ్వనంలోనే విధవరాలైన వ్యక్తి, ఏలియా అప్పటికి చాలా వృద్ధాప్యంలో ఉన్న పండిపోయిన దేవుని దాసుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక తండ్రిలాగా, ఒక పెద్ద దిక్కులాగా ఆ కుటుంబానికి ప్రభు ఏలియాని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బిడ్డ చాలా చిన్నవాడు. ఓకే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నువ్వు భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, చేసుకుంటా అన్నావు కదా, రొట్టె అయితే చేయి, అప్పం అయితే చేయి, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు చేసి ఉన్నదే అంతా పట్టెడు పిండి, దాని మళ్ళీ అంటే ఏంటిది, బేకరీ బిస్కెట్ లాగా అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నారు, దేవుని యొక్క రాజ్యంలో దేవుని పేరట వచ్చిన ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త యొక్క ఫలం పొందుకుంటాడు. దేవుని నామ పేరట వచ్చిన వాళ్ళకి ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా సరే నిశ్చయంగా దేవుని యొక్క రాజ్యంలో వాడు ఫలం పొందుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదే పట్టెడు, ఆ పట్టెడులోంచి ఏం చేయి, నువ్వు చిన్నది ముందు నా కొరకు చేయి, మీరు చేసుకోండి మీ ఇద్దరు. పట్టెడితే ఎంత వస్తుంది, పట్టెడు ఎంత బహుశా గుంపులంతా. ఓకే, అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డులో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవించి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేర్ ఆర్ స్టిల్ అదర్స్. అతడు ఆమె ఆ ఇంటి వారు అనే మాట మనం చూస్తున్నాం. ఓకే, షీ హాస్ గాట్ సమ్ పీపుల్ బట్ షీ హాస్ నాట్ షేర్డ్. ఇది ఎవరు, ఇంటి పక్కల వాళ్ళ, ఇంటి చుట్టాల ఎవరో ఉన్నారు, కష్టంలో విడిచిపెట్టేశారు. కష్టంలో ఎవరు కూడా లేరు. నేను నా బిడ్డే, మేము చచ్చిపోతాం. కానీ ఒకసారి పిండి వచ్చేసింది, నూనె వచ్చేసింది, అప్పుడు ఎవరు వచ్చారు? అది సంగతి. చూసారా, ఎవరు లేరు, మేము తినేసి ఇప్పుడు చచ్చిపోతాం. లాస్ట్ పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను నేను. పుల్లలు చిన్న బిడ్డను నేను ఇంట్లో పడుకోబెడితే నాకు పుల్లలు ఏర్చి తీసుకొచ్చేవాడు కూడా లేడు. కానీ పుల్లలు, అప్పము, రొట్టె, తేనె, డబ్బా, నూనె, పిండి అన్నీ వచ్చిన తర్వాత తొట్టె ఓవర్ఫ్లో అవుతూ ఉంటే, బుట్టి ఓవర్ఫ్లో అవుతుంటే ఇప్పుడు ఇంటి వారు వచ్చారు. జాగ్రత్త సుమా. కాబట్టి ప్రభువు ఈ యొక్క విషయాన్ని బోధపరచడానికే తనను ఆ పరిస్థితులను తీసుకెళ్ళాడేమో. జాగ్రత్తగా వినండి. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. ఇంట్లో సంఘం నడుస్తుంది, ప్రార్థన నడుస్తుంది, ఏలియా గారు వాక్యం చెప్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పైకి వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ ఇల్లు ఆల్మోస్ట్ ఒక చిన్న కాటేజ్ మీటింగ్ ఇల్లులా అయిపోయింది, చిన్న చర్చిలా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఇంకొకటి జరిగింది తర్వాత చూడండి. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు ప్రాణము నిలవజాలనంత వ్యాధి కలవాడాయన. ఇలా చాలా రోజులు గడిచింది. ఎన్ని రోజులు అనేది మనకి ఇక్కడ రాయలేదు. కనీసం 3 సంవత్సరాలలో ఎన్ని రోజులు కెరీతు వాకు జరుగుతున్నాడో, ఎన్ని రోజులు సీదోనుకు రావడానికి, సారేపతికి రావడానికి పట్టిందో, ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడో మనకి క్లియర్గా రోజుల వైజ్గా తెలియదు. కానీ చాలా రోజుల పాటు సహవాసాలు నడిచినప్పుడు ఇంకొక శోధన వచ్చింది. ఏంటంటే కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయన. హలో, ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి అంటే, దేనికోసం, ఏ నిమిత్తమై వచ్చావు? దెర్ ఈస్ గిల్ట్ ఇన్ దట్ ప్రేయర్. ఒక అపరాధ భావంతో ప్రార్థన చేస్తూ ఉంది ఆమె. గమనించండి, కుమారుడిని బట్టి, కుమారుడికి వచ్చిన రోగాన్ని బట్టి ఒక అపరాధ భావంతో ప్రార్థన చేస్తుంది. నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? బికాస్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమె ఏమనుకుందానంటే, ప్రభు ఇటువంటి వ్యక్తిని ఆయన దగ్గర ఉన్నాడు కదా, ప్రార్థన చేస్తున్నాడు కదా, దైవజనుడు కదా, ప్రవక్త కదా, ఇప్పుడు నా ఇల్లు దానికి తగింది కాదు, నా శాపము, నా పాపము నా మీదకి వచ్చింది, నా బిడ్డను దేవుడు ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళిపోతాడు అని ఆమె
చాలా గిల్ట్ ఫీలింగ్తో ప్రవక్త దగ్గర కొడుకు కావాలి, అట్ ద సేమ్ టైము ప్రభు కావాలి. తప్పే జరిగింది, కానీ తప్పు సరిదిద్దుకోలేని ఒక తప్పు. దాని గురించి మరి ఏం చేయాలా? ఇదేనా దేవుడు నేను పంపించాడా? మరి సీదోన్ అంతా కూడా పాపంతో నిండి ఉంది కదా, యోదయ అంతా కూడా పాపంతో నిండి ఉంది కదా, యెరూషలేం అంతా, ఇశ్రాయేల్ అంతా పాపంతో నిండి ఉంది కదా, ప్రజలందరూ కూడా తమ ఇష్టానుసారమైన పాపం చేస్తున్నారు కదా. నన్నేనా దేవుడు, నాకేనా తీర్పులు, నాకేనా శిక్ష, నాకేనా పనిష్మెంట్? ఇది సారేపతు విధవరాలి యొక్క హృదయంలో క్వశ్చన్స్. అందరూ నాకంటే చాలా ఘోరమైన జీవితంలో ఉన్నారు, నాకేనా పనిష్మెంట్ అనేది ఇక్కడ క్వశ్చన్. చదవండి. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె పోగొట్టులో నుండి వాడిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచం మీద వాడిని రైట్, హి ఇస్ స్టిల్ ఎ స్మాల్ బాయ్. ఆయన చాలా ఈజీగా తీసుకుని తను మోసుకుని పై అంతస్తులోకి, పై రూమ్లోకి మెట్లెక్కేసి వెళ్ళిపోగలిగాడు. అంటే హీజ్ సచ్ ఎ స్మాల్ బాయ్. అర్థమవుతుందండి ఆ తల్లి ఎంతగా తలడిల్లిపోయి ఉంటుందో. అయితే ఒకటి, ఇక్కడ ఈ బిడ్డను నాకిమ్మను, నా చేతికి ఇమ్మని అడగడం అనేది ఈజ్ యాక్చువల్లీ సబ్మిషన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పనికై, దేవుని దాసుని చేతిలోకి ఈ యొక్క తల్లి ఆ బిడ్డను అప్పగించేసింది. అప్పుడు దాకా చనిపోతాడేమో, దూరం అయిపోతాడేమో అన్న ఈమె కౌగిల్లో నుంచి వదలట్లే, ఎత్తుకున్నది దించట్లేదు, ఒళ్ళో నుంచి దించట్లే. బట్ ఇప్పుడు దైవజనుడు ఏం చేస్తున్నాడు? పై అంతస్తులో తీసుకెళ్ళిపోయి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకుని ఈ విధవరాలు కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసిందివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవారికి ప్రాణము మరలా రానిమ్మని. చదవండి అమ్మా. యెహోవా ఏలే చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా చిన్నవారిని తీసుకొని గదిలో నుండి దిగి ఎంట ప్రవేశించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నవనియు నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమని ఇందుచేత నేను ఎరుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా అద్భుతమైన, అసాధారణమైన అద్భుతాలు దేవుడు ఏలియా ద్వారా చేస్తున్నాడు. అనామకుడు, తల్లిదండ్రుల పేరు లేవు, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ లేదు, ఒక స్థిర నివాసం లేదు, స్థిరమైన వస్త్రధారణ లేదు, ఈ లోకంలో యాత్రికుడిగా, పరదేశుడిగా ఉన్నాడు. అయితే ఆ ఏలియా ద్వారా ప్రభు చేసిన అద్భుతాలు మనం చూస్తున్నాం. రెండో ఫేజ్ సాయంకాలం మనం చూద్దాము. కళ్ళు మూసుకుందాము, మనందరం కూడా లేచి నిలబడదాము. ప్రభు ఆహాబు యొక్క జీవితాన్ని చూపిస్తున్నాడు మనకి, ఆహాబు యొక్క వివాహం చూపిస్తున్నాడు, ఆహాబు యొక్క పదవి చూపిస్తున్నాడు, ఆహాబు యొక్క అధికారము, ఆహాబు చేసిన ఆ మందిరాలు, విగ్రహారాధన, ఆ బలులు, అర్పణలు, బలిపీఠము, తన భార్య, వారు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న జీవితము చూపిస్తూ ఉన్నాడు. రెండవది, నిలువ నీడ కూడా లేకుండా వాగుల దగ్గర, వంకల దగ్గర, గుహల్లోనూ, ఇంకొకరు ఎవరో ఇళ్లలోనూ దాక్కుని ఉన్న గొప్ప దైవజనుడు చూపిస్తూ ఉన్నాడు. రెండు జీవిత విధానాలకి ఎంత వ్యత్యాసం ఉందో. లైఫ్ స్టైల్ టోటల్లీ డిఫరెంట్. గొంగళి కప్పుకుని తిరుగుతున్నవాడు ఒకడు, అలాగే లినెన్ క్లాత్స్ వేసుకున్నవాడు, పర్పుల్ క్లాత్స్ వేసుకున్నవాడు ఒకడు రాజు. అయితే భ్రష్టత్వంలో ఉన్నాడు, విగ్రహారాధనలో ఉన్నాడు. యెజబెల్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. దెయ్యపు ఆత్మ, వ్యభిచారపు ఆత్మ. ప్రకటనలో కూడా యెజబెల్ గురించిన రెఫరెన్స్ మనం చూస్తాము. అంత భయంకరమైన, సర్వలోకాన్ని కూడా మోసం చేసే, విగ్రహారాధన, వ్యభిచారానికి నడిపించేసే ఒక ఆత్మ, యెజబెల్ ఆత్మ. సీదోనుకు వెళ్ళి పెళ్లి చేసుకొని తెచ్చుకుని యెరూషలేములో కాపురం పెట్టాడు. షోమ్రోను, బేతేలు లాంటి మహా గొప్ప ప్రవక్తల పట్టణాలు ఉన్నాయి. దేవుని సన్నిధికి గుర్తుగా బేతేలు ఉంది, షోమ్రోను ఉంది. వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నాడు ఆహాబు. అటువంటి దినాలలో దేవుడు ఏలియాని అవుట్ ఆఫ్ నోవేర్ లేవనెత్తుకున్నాడు. అవుట్ ఆఫ్ నోవేర్. అమ్మా, నీకు నాకు బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లే, డిగ్రీలు, సర్టిఫికేట్లు, రికగ్నిషన్ ఉండక్కర్లే.
వస్త్రాలు, వస్త్రధారణ, మేకప్లు, కిట్లు అక్కర్లే. కెమెరాలు, వీడియో కెమెరాలు, దానికి షూటింగ్లు, దానికి ఒక ఎడిటింగ్లు అక్కర్లే. రా పీపుల్ని దేవుడు వాడుకుంటాడు. దేవుడు రా పీపుల్ని వాడుకుంటాడు. కరడు కట్టిన వ్యక్తి, కొండల్లోంచి వచ్చిన వ్యక్తి, గిలాదులోంచి వచ్చిన వ్యక్తి, వాకుల దగ్గర వంకల దగ్గర కాపురం ఉంటున్న వ్యక్తి ఆకాశానికి తాళం వేసేసాడంతే. ప్రార్థన యొక్క బలము, పిలుపులో ఉన్న బలము, ప్రవచనంలో ఉన్న బలము, ప్రభువుకి విధేయత చూపించడంలో ఉన్న బలము. సమర్పించుకుందాము, ప్రార్థన చేద్దాము. ప్రభువా, భారతదేశానికి నీకు మధ్యలో ఉన్న ఈ యొక్క అగాధంలో, ఈ గ్యాప్లో, ఈ సందుల్లో నేను నిలబడతాను నాయన. ప్రభుకి ఎవరన్నా చెప్తున్నారా? ప్రభువా, నాకు ఈ లోకంలో నేను పరదేశిగా ఉండాలని ఇష్టపడుతున్నాను, అయితే నీకు విధేయతలో జీవించాలని ఇష్టపడుతున్నాను. ఎవరైనా చెప్పడానికి ఇష్టపడుతున్నారా? స్వరమైతే ప్రార్థన చేయండి అమ్మా. ప్రభుకు సమర్పించుకుని ప్రార్థన చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us pray. Submit ourselves. Yes Lord, I want to stand in the gap. I want to be that prophet. I want to be that man of God. I want to be that prayer warrior. I want to be that man of obedience. అటువంటి విధేయత నేను చూపిస్తాను ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రభు వెళ్ళమన్న చోటికి వెళ్ళిపోతున్నాడు, దాక్కోమంటే దాక్కుంటున్నాడు, చెప్పమంటే చెప్తున్నాడు, మళ్ళీ కనబరుచుకోమంటే కనబరుచుకుంటున్నాడు, వచ్చేయమంటే లాస్ట్కి వచ్చేసాడు. అది మనం సాయంకాలం చూద్దాము. హి వాస్ కాట్ అప్. సజీవంగానే ఎత్తబడిపోయాడు. దేవుడు ఏర్పాటు చేసేసాడు. జనాలందరికీ తెలిసిపోయింది, ఇదిగో తొందరలోనే ఏలియా ఆకాశంలో సుడిగాల్లో తీసుకుని పోగలుగుతున్నాడు. ప్రభు ఆజ్ఞాపిస్తుంటే చేసేస్తాడు అంతే. ప్రభు ఆజ్ఞాపిస్తాడు, రెడీ 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 అంటున్నాడు ఏలియా. ప్రభు చెప్తాం, ప్రభు నేను అటువంటి జీవితాన్ని జీవించాలని ఇష్టపడుతున్నాను. బట్టల్లో మన ఘనత లేదమ్మా. చాలా మంది ఇటువంటి మబ్బులో ఉన్నారు, ఇటువంటి మత్తులో ఉన్నారు. నేను వేసుకున్న బట్టల ద్వారా నాకు విలువ, ఘనత వస్తుంది అనుకుంటున్నారు. ఏలియా కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆహా, ఒక పిచ్చివాడిలాగా వెతుకుతూ ఉన్నాడు. దేశం అంతా కూడా వెతుకుతున్నారు. ఎవరు ఆ ప్రవక్త? ఎవరు ఆకాశాన్ని బంధించేశాడు? ఎలాగ వర్షం, ఎలాగా నీళ్ళు, ఎలాగా ఎక్కడున్నాడో కనుక్కోండిరా బాబు అని. మన బట్టల్లో కాదు మన ఘనత, మన ప్రభు యొక్క పిలుపు, ప్రభు యొక్క ఆత్మ నింపుదల, మన ప్రార్థన శక్తి, దేవునితో మన సహవాసము, దేవునికి విధేయత, దాంట్లో ఉంది మన ఘనత. ప్రార్థన చేద్దాము, సమర్పించుకుందాము. ప్రభు అటువంటి సేవకులుగా, అటువంటి సంఘంగా, అటువంటి ప్రార్థనాపరులుగా, అటువంటి విధేయత కలిగిన వారంగా, అటువంటి ప్రవక్తలుగా, అటువంటి ఆ బండ సందుల్లో నిలబడి ప్రార్థన చేసే వాళ్ళుగా మన ముందులోగా ప్రభు మన కృపను అనుగ్రహించిన గాక. ప్రార్థన చేద్దాము. మహోన్నతుడైన మా ప్రభువా, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తాము. ప్రభువా, ఆ గిలాదు యొక్క బామ్ రివైవల్లో దేశము భ్రష్టు పట్టిపోయినప్పుడు గిలాదులో నుండి ఒక తైలము, ఒక ఔషధము మాకు దొరికినట్టుగా మా దేశము, మా సంఘాలు, మా పరిస్థితులు ఇలాగ జబ్బు పట్టిపోయి ఉన్న రోజుల్లో నీ రివైవల్ కోసమే, నీ ఉద్యమం కోసమే ఒక గిలాదు బాంని ప్రభా మాకు అనుగ్రహించండి. ఒక ఏలియాను మాకు అనుగ్రహించమని, మమ్మల్ని నీ ఏలియాగా నిలబెట్టుకోమని, మమ్మల్ని నీ దైవజనులుగా నిలబెట్టుకోమని, మమ్మల్ని ఆ విజ్ఞాపనకర్తలుగా నిలబెట్టుకోమని, మమ్మల్ని నీ శక్తిని, నీ ప్రభావాన్ని కనపరిచే వాళ్ళంగా నిలబెట్టుకోమని ప్రభా, చిన్న ప్రాంతం ద్వారా గొప్ప అద్భుతాలు మేము చేయగలుగుతాం. నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. సంఘాన్ని మీ చేతిలో పెడతాం. బలహీనంగా అనారోగ్యంగా ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తాము. ఒక్కొక్క కుటుంబాన్ని మీ చేతిలో పెడతాము. ఒక్కొక్క వ్యక్తిని మీ చేతిలో పెడతాము. నీ శక్తి, నీ యొక్క అభిషేకము ఇప్పుడే కమ్ముకొను గాక. ప్రభా, ప్రతి విధమైన ఆ యొక్క ఆ మాలిన్యాన్ని కొట్టివేస్తున్నాము. ప్రతి విధమైన అనారోగ్యము కొట్టివేస్తున్నాము. నీ బిడ్డలకు నీవు ఇచ్చిన విడుదలను బట్టి మీకే వందనాలు. నీ యొక్క సన్నిధిలో ప్రభా, సాయంకాలం కూడా మేము కూడా కృపను అనుగ్రహించండి. మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనందరికీ, సార్వత్రిక సంఘం అంతటికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ పర్యంతమును యుగ యుగములను నిలిచి ఉండును గాక. ఆమేన్.